ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? నిన్న నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా? ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంప తీసి నా ఫ్రెండ్ని పొడి చేసావా? పాపం ఇతనికి మాట పడిపోయిందేమోనే. ఇదిగో రాసి చూపించు. పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. ఏ ఇందు, చందు అక్కడ ఉన్నాడే. అవునా, రండి. ఇదేంట్రా మీ కాలేజీలో అందరు డీసెంట్ గర్ల్స్ ఉన్నారు, చుట్టానికి సరికేం కనపడలేదు. సరికేంట్రా జాకీ కనబడుతుంటే? జాకీ కదరా టామీ. ఆగండ్రా. ఏ బేబీ, నీ ప్యాంటీ ఏ కంపెనీ? వాట్? సర్లే నేనే చూసుకుంటా. అక్కడ చూడు, ఇంకో మాట జరిగిపోతుంది. చందు అతన్ని కూడా చంపేస్తాడు. తెలియకుండా తప్పు జరగచ్చు, కావాలని తప్పు చేయకూడదు. అనవసరంగా ఇంటర్ గొడవ అయిపోద్ది. గొడవ అయితే ఓకేరా, కానీ గొడవలో ఏమవుతుందో తెలుసా? నేను చెప్తా. ఇప్పుడు నేను ఊరుకున్నా, బయటకు వచ్చి నీ బ్లడ్ని చూసి లోపల బ్లడ్ ఊరుకుంటుందంటావా? గుండెల్లో దమ్ముతో గుప్పెట్లోకి ఆ పిడికిలి పిడుగై నీ మీద పడితే ఉంటుందిరా. రేయ్, ఇక్కడ ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే అడవి కాదుగా. డెఫినెట్గా ఎవడో ఒకటి ఫ్రీయే కదా అని 100 నెంబర్ ఫోన్ కొట్టి పోలీసులు పిలిచే ఉంటాడు రా. ఇలా జరుగుద్దని నా ఐడియా రా. కాదు ఇంకోలా జరుగుద్ది అనుకుంటే చెప్పు, అట్టే వెళ్దాం. వద్దనా వద్దనా. అయితే మరి సారీ చెప్పు. నువ్వు సారీ చెప్పడానికి వాడు నిన్ను మాటలతో భయపెడుతున్నాడు. నువ్వు ఆగరా. వాడు చేతి నరకేసి కొట్టారా. వద్దు. కాలేమైనా కన్నావా ఏంటి? ఇప్పుడు చూడు. చెప్పాను కదరా. అన్న తప్పేదన్నా, అన్న తప్పేదన్నా, అన్న తప్పేదన్నా. ఒక మాట చెప్పనా, కాలేజీలో ఇంతమందిని వదిలేసి నిన్నే ఎందుకు కామెంట్ చేశారు ఆలోచించు. ఇప్పుడు కాదు, ఇంట్లోంచి బయలుదేరే ముందు ఆలోచించాలి. మనం వెళ్ళేది కాలేజ్కా లేకపోతే క్యాబరేకా. ఇప్పటికైనా అర్థమైందా? చందు కేకేస్ ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. ఆ బ్రహ్మంగాడి మాటలు విని అతన్ని అపార్థం చేసుకున్నావు. నిన్న ఆ పొదల చాటుని ఏం జరిగిందో వెళ్ళి చందుని అడుగు. చందు, చందు గారు, ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం, ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే. వాడికి ఏమై ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చెయ్యి వాడు ఎత్తుతాడు. హలో హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా, ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగ నచ్చలాగా. మా తల్లి, నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు. అమ్మయ్యా. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పదా. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు,
వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ. నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నా కదా, ఏయ్. ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. వద్దా? పక్కనే రా. ఓకే పక్కనే రమ్మన్నాను. రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చందు ఇంకా రాలేదంటమ్మా. అదే చూస్తున్నాను అత్తయ్య. అమ్ము వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు. అత్తయ్య నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు. నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాల అబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి. రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో లే ఉన్నంతలో కట్టుకున్నాం. ఆంటీ ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలో జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు? మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివే కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. రా, కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాక, తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాలబ్బాయి. దొరికాడు. వీడేగా మన ఈ టీజింగ్ లో పట్టుకుని బొక్కలో తీసుకున్నా. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ. ఏంటో ఓవరాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నాడు ఎక్కడ? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడేమన్నావా నాయనా? ఎరా అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు నేను చెప్తా. ఏంట్రా ఉండేది? ఎక్కను వాడిని వెనకేశ్వరా బట్టే అడ్డగడ్డలు తయారవుతున్నా. అడ్డగడితే నిల్లు కొడతా అంటావేంటి? అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపడి లేపుతాను. అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి ఉండని, అసలు ఈ రోజు ఏడో చెల్లిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నావు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా. ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్లపర్ల జమీందారివే, జమీందారి మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చి? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పొచ్చు కదా. చెప్పడు ఇస్తే కదా. సారీ అమ్మాయి, ఏమనుకోక. మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్. ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. నీకు రూపాయరా చిల్లర లేదు, అది రూపాయి ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడా నువ్వు? ఐఎమ్ బొక్కన్న. ఒక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? Yeah. సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000? ఏంటి అట్టపడ్డాడు? చూడబడుతుందండి. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అట్టపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయల ఆ. అయ్యేంటి? తలకాయ, 1, మెడకాయ, 2, గుండుకాయ, 3. ఓహో. అర్థమైంది. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు. స్నానం చేయలేదంటే బాబు. కాలెత్తు. ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే, ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచో మనం పోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా. గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి, నువ్వేమన్నా ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. అది ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ పోజు? ఏంటి, నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. ఏమై పాడా అదో పోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా? కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోవడం ఏంటి? అదే వెరైటీ. కూర్చో కూర్చో. కూర్చోనండి, కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట. ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబు కూడా బాగుంటుంది, పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది అది. ఈ పోజు ఫిక్స్ అయిపోయిందయ్యా. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి, గోలేంటి, ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆరవడి గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? డబ్బులు అవుతాడు. ఇందాక 10,000 అన్నావు. ఊతు కొబ్బరికాయ ఎత్తి చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. పని మొదలు పెట్టు. ఇప్పుడు మొదలు పెడతానండి. వెళ్ళు. ఒక్క నిమిషం. హలో సార్, నేను భరత్ని. మీరు చెప్పిన ఫ్యాక్షన్ బ్యాచ్ లో వెంకటరెడ్డి దొరికాడు సార్. వెరీ గుడ్. ఎక్కడున్నారు మీరు? సిటీలోకి ఎంటర్ అవుతున్నాం సార్. ఎక్కడ తీసుకురమ్మంటారు? ఆఫీస్కి తీసుకురండి, నేను వచ్చేస్తున్నాను. అలాగే సార్. నాకు అర్జెంట్ పని ఉంది, నువ్వు చందుతో హాస్పిటల్కి వెళ్ళు. అంతేగా? రావు గారు. ఏంటి సార్ అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు? శంకర్ గారు చిట్టిని చంపడానికి కడపలో ఫ్యాక్షన్ బ్యాచ్ ని పెట్టాడు కదా సార్. ఆ బ్యాచ్ లో ఒకడు దొరికాడు సార్. వాడిని ఉతికి నిజం కక్కించి సాక్ష్యం చెప్పిస్తే శంకర్ చాప్టర్ క్లోజ్డ్. బోస్ గారు ఎప్పుడు వస్తారండి? ఇంకా టైం పడుతుంది, వస్తారు. అంటే అప్పుడే రారా అండి? రారు.
సారీ సార్, పోలీస్ స్టేషన్ ముందే ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. టెనీ సంతకం పెట్టు. నీ సైట్ వచ్చినట్టే వెళ్ళు. అన్నా ఏమైందిరా, పనవలేదా? పొడి చేశారన్నా, అంతలో ఆ పోసుగాడు వచ్చాడన్నా, కత్తి అక్కడే వదిలేశారన్నా, వాడు వచ్చేస్తున్నాడన్నా. ఎన్నిసార్లు చెప్పానురా మర్డర్ చేసే ముందు చేతికి గ్లౌస్ వేసుకోమని. తప్పైపోయిందన్నా, ఈసారికి ఎలాగైనా కాపాడన్నా. నీ రాతలో జైలు లేదు, టెన్షన్ పడద్దు. లే, నో టెన్షన్. రే చెరుకు రసం ఎవరా? ఈ చేత్తోనే కదా పొడిచింది. రండి బోస్ గారు, గదవకి తొందర ఎక్కువ. చెరుకు రసం కావాలంటే మిషన్లో చెరుకు పెట్టాలి కానీ చేతులు పెట్టకూడదుగా. అనవసరమైన దాంట్లో చేతులు పెడితే ఇలాగే ఉంటుంది. వేలుముద్దలు తీసుకుందాం అనుకుంటే చేయలేదు. ఎవడైనా ముందుకొస్తే బుల్లెట్ దిగే ప్లేస్ మార్క్. బోస్, ఏంటి నువ్వు చేస్తున్నది? అరెస్ట్ చేస్తున్నాను సార్. అదే ఎందుకని అడుగుతున్నాను. వీడు ఒక మర్డర్ కేసులో సాక్ష్యాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అది నువ్వు ప్రూవ్ చేయగలవా? చేస్తాను. వీడిని వీడి వెనకాల ఉన్న మనుషులు అందరూ బతుకులు బయటపెడతాను. హలో సార్, నమస్తే సార్. నేను డిఏజీని మాట్లాడుతున్నాను సార్. బోసు శంకర్ని అరెస్ట్ చేస్తున్నాడు సార్. హోమ్ మినిస్టర్ మాట్లాడు. సార్, ఓకే సార్. ఏ శంకర్, వెళ్ళండి. ఏంటి సార్ వాడిని అలా వదిలేశారు? డోంట్ బి డిసప్పాయింటెడ్. వీడి వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఇప్పుడు అర్థమైంది ఇంట్లోనే దొంగలు ఉన్నారని. అక్కడి నుంచి నరుక్కుంటా వస్తే గానీ వీడి బేస్మెంట్ కదలదాం. ఏ ఇక్కడే ఆ పాపు. ఏ ఏంటి ఇక్కడ దిగిపోతావు? నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కదా. ఇదే కదా మా ఇల్లు. ఏంటి ఇది మీ ఇల్లా? మరి నువ్వు ఆ స్కూటీలో రావటం ఏంటి? నాకు ఇలా ఉండడమే ఇష్టం. నన్నుగా ఇష్టపడాలి కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి కాదు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? బోల్డ్ అని బిజినెస్లు ఉన్నాయి, డీటెయిల్స్ నాకు తెలీదు. సర్లే లోపలికి వెళ్దాం రా. వద్దులే, నేను ఇంకోసారి వస్తాలే. ఓకే బాయ్. బాయ్. ఎంత ఉంటుందంటావు? వర్కౌట్ అవుతుందంటావా? 10-15 కోట్లు ఉంటుందా? ఓ 50 వేసుకో. అర్థం కాల? ఆడపిల్లల తండ్రులు 10-20 సంవత్సరాలు కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళ పిల్లల్ని మీరు వల్లో వేసుకుని 4-5 నెలల్లో దానికి ఓనర్ అయిపోదాం అనుకుంటారు. మంచి పర్సనాలిటీ, ఓ బైకు, దాంట్లో పెట్రోల్. ఇదేగా మీ పెట్టుబడి. మీరు ఇందు ఫాదరా? కుర్రోడు మంచి స్పీడే. సరే, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. కానీ మీ అమ్మాయి విషయం గురించి నాకు తెలియదు. ఇందు నన్ను ప్రేమించుకున్న ఉండటానికి మీరు ఏదైనా చేసుకోండి. తండ్రిగా మీకు ఆ హక్కు ఉంది. కానీ వన్స్ మీ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పిందో మీరు కాదు కదా, ఎవడొచ్చినా ఆపలేడు. ఆల్ ది బెస్ట్. చూసారా జనరేషన్? ఆ కుర్రోడు అన్న దాంట్లో ఒక మొక్క కూడా తప్పు అనిపించలేదండి నాకు. ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? లోపలికి వెళ్ళి అమ్మాయి గారిని స్ఫూర్తిగా డీల్ చేయండి. అమ్మాయి గారిని కాలేజీ నుంచి ఎలా వచ్చావు అని అడగండి. నిజం చెప్పింది అనుకోండి ఏమీ లేనట్టు, అబద్ధం చెప్పింది అనుకోండి ఏదో ఉన్నట్టు. అప్పుడు ఈ సంగతి చూద్దాం. హాయ్ కన్నా. హాయ్ డాడీ. రండి. బయట స్కూటీ లేదేంట్రా? రిపేర్కి వచ్చాను. మరి కాలేజీ నుంచి ఎలా వచ్చావు? ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే. ఫ్రెండ్ అంటే? చందు. అదేమా ఆ రోజు చెప్పాను కదా ట్రైన్ లో ఫ్యామిలీ కలిసిందని, అతనే. ఆ అబ్బాయా? లోపలికి పిలిచుండొచ్చు కదమ్మా. చూడమ్మా, ఈ ప్రేమలు పగలు ఫ్రెండ్షిప్ నుంచే పుడతాయి. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. ఏంటి, ఎవరైనా అబ్బాయి అనుకున్నావా? అంత ధైర్యం ఎవరికి ఉందిలే గాని. ఏంటి సడన్ సర్ప్రైజ్? కొంపతీసి పెళ్లిగానే ఫిక్స్ అయిందా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పావే? నువ్వు పట్టుకున్న గ్రిప్ చూసి. ఏ అత్తయ్య కూడా వచ్చిందా? వచ్చానే. ఎప్పుడు మేం రావటమే కానీ నువ్వు ఒక్కసారైనా మా ఊరు వచ్చావా? అత్తయ్య పెళ్లికి రాకపోతే చంపేదు. పెళ్లి బట్టలు నువ్వు సెలెక్ట్ చేస్తే కానీ కుదరదని పట్టుబట్టిందే.
బయలుదేరండమ్మా, లేట్ అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కరా? ఎలా కనపడుతున్నాను నీకు? ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళి చెప్పిన పని చూసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో స్పీకింగ్. చందుగాడు దొరికాడు నాకు, కొండిగాడు. ఏ మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా షాప్కి వచ్చేది బట్టలు కొంటానికి కాకుండా ఐస్లు అమ్మటానికి వస్తారు. ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావేంటి? ఏంటి హైట్ అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు కాలుతాయి. నెక్లెస్ ఇక్కడ పెడతాయి. రాలితే చూద్దాం. చూపించు ఎక్కడ ఉందో చూపి. పిలవయ్యా. సైలెన్స్. ఇతను బట్టలు కొనడానికి వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసావంటయ్యా? నెక్లెస్ ఎక్కడ ఉందో చూడు. ఏది టేబుల్ కాదు, బ్యాగ్ చూపించు. చూడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. నీలాంటి జఫ్ఫాగాళ్ళని చాలా మందిని చూసాం. దొంగ పిల్ల మీ ప్రొపరేటర్ని. పిలవండి మీ ఓనర్. ఆయన ఎందుకు సార్? తేవయ్యా. ఏంటి న్యూస్? ఏంటి మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ ఫేస్ ఇడి చూడండి, ముందు ఇడి దొంగతనం చేస్తుంటాడు. నన్ను దొంగడు అంటాడంటే నువ్వే దొంగతనం చేస్తున్నావు. చూపించు. ఇటు తిరగా. చూసుకోండి. దొంగ వెధవ, ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? అమ్మా, 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు బ్రాలా మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. పోలీసులా? కలర్ బాగుంది కదా. ఇవే ఎంతసేపు సెలెక్ట్ చేస్తాం, వేరే ఏమైనా చూద్దాం. మీ ఆయన బట్టలు కొనాలి, అదే గాని తొందర. దీని పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు, చీరలు మేము సెలెక్ట్ చేస్తాం. లేటెస్ట్ డిజైన్ చూద్దాం. ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి. సైజ్ ఎంత మేడం? చెప్పు. తెలీదే. తెలీదా? ఓవర్ యాక్షన్ చేయకు, నేనేమనుకోలే. చెప్పు. నిజంగా తెలీదే. నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, ఇక్కడ ఎవడైనా నీ వుడ్ బి సైజ్ కి మ్యాచ్ అవుతాడేమో చూడు. ఏ అతను ఇంకొంచెం హైట్ ఉంటాడు. అతను ఇతను ఓకే. ఎక్స్క్యూజ్ మీ. yes ఏ చందు. ఏ ఇందు, నువ్వేంటి ఇక్కడ? మా కజిన్ పద్మతో వచ్చాను. Hello. హాయ్. నీ బాడీ 5 minutes కావాలి, నాతో వస్తావా? ఏం కాంపిటీస్ తాకట్టు పెడతావా ఏంటి? ఛీ, రా. నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా? ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షర్ట్ అంతగా బాగోదు. ఇంకొంచెం తక్కువ. అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా? లేకపోతే డార్క్ షేడ్ బాగోదు. కొంచెం తక్కువ. కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా? సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా? లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండదు. అంతుండవు. ఇవేం లేకపోతే ఇదే బెటర్. థ్యాంక్ యూ చందు. అంతేనా? ప్యాంట్ ఏం అక్కర్లేదా? చీప్ నాటీ. హలో వదిన, వచ్చేస్తాను. కింద వదిన వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. ఓకే బాయ్ అండి. ఓకే, See you. థ్యాంక్ యూ చందు. మన మధ్య ఎందుకులే. ఏమే, నా వుడ్ బి కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత కలర్ అని ఒత్తి మరీ చెప్తావా? లవర్సా? కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. నో, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది. ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు. సార్, శంకర్కి సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ వివరాలు మొత్తం ఇందులో ఉన్నాయి సార్. బొంబాయి నుంచి షూటర్ స్పెషలిస్ట్ తెప్పించావు కదా, పోసుగాడు నడవడి మీద పెట్రోల్ కాల్చేశాడు. డిఐజీ ఏం చేస్తున్నాడు? చేతులు కాళ్ళు రెండు ఎత్తేశారు. మరి ఆ బోస్ గాని ఆపేవాడు లేడా? ఉన్నాడు, నేనే. బావా,
ఆ బోసుగాడు పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింసతో ఎదుర్కొంటా ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా. పోలీసులు బోసు ఎదవలారా వదిలేసి వెళ్ళిపోతారంట్రా. సార్ దాహం అవుతుంది, కొంచెం మంచి లేదు. ఇదిగో వాటర్ బాటిల్ అండి. సార్ ప్లీజ్ వాటర్ ప్లీజ్. సార్ చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించండి సార్. బిర్యానీ తీసురండి. సార్ జెంట్లమెన్. సార్ మీకు లెగ్ పీస్ వచ్చిందా? నేను కాల్చడానికి పెట్టానంటున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. ఓకేనా సార్? ఆమరణ నిరాహార దీక్ష. సార్ ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిందాకా ఏమీ తినకూడదు అనమాట. ఏసీపీ బోస్కి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లందరినీ పెట్టలుగా బోస్ 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 ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి చేయాలా? బావా ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. మా శంకర్ బాబు నిన్ను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదు. రే చెప్పడం మరిచా, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. వాడి కొంచెం మెంటల్. మెంటలా? ఈ ముక్క ఈయన్ని ముట్టుకోకముందు చెప్పుండొచ్చుగా. రండి వెళ్దాం. అరే తమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు. నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా? నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? నేను మీ డ్రైవర్ వాళ్ళ బామర్దిని. అతనేమయ్యాడు? ఆయనకి ఒంట్లో బాగాలేదు సార్. సరే పద. సార్ సీట్ బెల్ట్ పెట్టుకోండి. గుడ్, ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. బోర్ కొడుతుంది, ఏమైనా సాంగ్స్ పెట్టు. భగవద్గీత వస్తుంది. పోయాడు. శంకర్, నా పని ఏం చేసావు? డబ్బు రెడీ చేశా. ఎవరికైనా ఇచ్చి పంపనా? నేనెవరిని నమ్మనయ్యా, నేనే వస్తాను. హలో హలో చైర్మన్. హలో 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 చైర్మన్, ఏమైంది? బ్యాంక్ చైర్మన్ గుండెపోటుతో చచ్చిపోయాడు. ఏమైంది బావా? బ్యాంక్ చైర్మన్ సెక్షన్ ఖతం. తప్పండి. గుడ్విల్ బ్యాంక్ చైర్మన్ సార్. కారు కూడా ఏం డ్యామేజ్ కాలేదు సార్. హార్ట్ అటాక్ అయి ఉంటుంది. ఏమయ్యా కంట్రోల్ రూమ్కి ఎవడు ఫోన్ చేయడా? కొంచెం కూడా సివిక్ సెన్స్ లేదండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.